వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. ఈరోజు భారత్ బంద్ సందర్భంగా అమరచింతలోని అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ను నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, మాస్ లైన్, సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మికులు, ప్రజలు అందరూ ఈ బంద్లో సంపూర్ణంగా పాల్గొని బంద్ను చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కటివని చెప్పేసి మేము ఈ సభాముఖంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి నెల పెరుగుతున్నటువంటి కనీస ధరల గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రోజుకు పెరుగుతున్నటువంటి పెట్రోల్ ధరలు, అదేవిధంగా నిత్యావసర వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరుగుతూ ఉంటే మీ యొక్క పార్టీ, మీ యొక్క అధిష్టానం, మీ యొక్క కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించకుండా మీరు మళ్ళీ ఎన్నికలకు వచ్చేటటువంటి హక్కు మీకు లేదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి అనేక రైతు సంఘాలు, ముఖ్యంగా పంజాబ్, హర్యానాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ రోజు కదం తొక్కి ఢిల్లీ నడి వీధుల గుండా ఈ రోజు తిరుగుతూ వారి యొక్క కోరికలను, వారు ఏమి పెద్ద కోరికలేం కోరలేదు, మేము పండించినటువంటి పంటకు కనీస మద్దతు ధర ఇవ్వండి, దాన్ని చట్టం చేయండి అని చెప్పేసి గతంలో ప్రకటించడం జరిగింది. దానికి ఒప్పుకొని ఆ రోజు సమ్మెను విరమించారు పోయిన సంవత్సరం. మళ్ళీ ఇప్పుడు ఆ యొక్క డిమాండ్ మళ్ళీ నెరవేర్చాలని చెప్పేసి ఈ రోజు రైతులందరూ కూడా ఢిల్లీలో ఈ రోజు కూర్చున్నారు. మీరు దానికి సమాధానం చెప్పినటువంటి అవసరం మీకుంది. ఎందుకంటే రైతులు పండించేటటువంటి పంటకు అదనంగా 50% ఖర్చులు భరించి వారి యొక్క కనీస ధరలు నిర్వహించాలని చెప్పేసి ఎంఎస్ విశ్వనాథన్ గారు ఆ రోజు ఇచ్చినటువంటి నివేదికలో పేర్కొనడం జరిగింది. మీరు ఆయన నివేదికను సమర్థించి, ప్రశంసించి ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం,